బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దుర్గే స్మృతా హరసి భీతిమశేష జంతో స్వస్థై స్మృతా మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకార కరణాయ సదార్ద్ర చిత్త. అందరికీ నమస్కారం. 2026 ఇంగ్లీష్ క్యాలెండర్ అంటే చాలామందికి ఉత్సాహం ఉంటుంది. ధర్మము, సనాతన ధర్మము దాంట్లో ఉండేటువంటి వ్యక్తులకి ఉగాది నుంచి ఉగాది వరకు ఫలితాలనే విషయం అంత తెలిసిందే. మరి ఎందుకు చెప్తున్నారయ్యా ఈ విషయాన్ని అనేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అంటే పాశ్చాత్య జ్యోతిషం అంటారు దీన్ని, అంటే వెస్టర్న్ ఆస్ట్రాలజీ ప్రకారంగా కొంతమంది ఇతర ధర్మాల వాళ్ళు కూడా వాళ్ళ యొక్క జాతకం అనేది ఎలా ఉంటుందో తెలుసుకునేటువంటి, ఫ్యూచర్లో ఎలా ఉంటుంది, ఎలాంటి పనులు చేసుకోవాలనేటువంటి భావనతో ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. మీరు వాళ్ళందరి కోసం కూడా మన జాతకాలు చెప్పాలి కదా. జ్యోతిషం అనేది కేవలం సనాతన హిందూ సోదరులకి, హిందూ ధర్మానికి కాదండి, మానవాళికి, ప్రకృతికి, అలాగే పశువులకి, పక్షులకు కూడా ఈ జ్యోతిష్యం అనేది వర్తిస్తుంది. కాబట్టి అలా మనకి ఇతర ధర్మాల్ని ఫాలో అవుతున్న వాళ్ళకు కూడా వారి మతానుసారంగా ఫలితాలు చెప్పుకునేటువంటి ఒక ప్రక్రియ. కాబట్టి దీని గురించి మనం అనవసరంగా కామెంట్ చేసి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇది వెస్టర్న్ ఆస్ట్రాలజీ. దాని ప్రకారంగా గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో అనేది మేము చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఉగాది నుంచి మళ్ళీ చెప్పే ఫలితాలు, నవనాయక నిర్ణయము, మేఘాది వర్ణన, ఇతరత్ర గ్రహ సంచారాన్ని బట్టి ఉగాది నుంచి ఫలితాలు చెప్పేవి మనం అప్పుడు చెప్పుకుందాం. ప్రస్తుతానికి గోచారంలో 2026 జనవరి 1 టు 31 డిసెంబర్ మధ్యలో ఉన్నటువంటి జాతక ఫలితాల విశ్లేషణ గురించి మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. కన్యా రాశి వారి ఫలితాలు 2026 సంవత్సరంలో ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా ఎలా ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. దాదాపుగా ఈ రాశి వారికి అదృష్ట యోగం కనబడుతోంది. అలాగే స్వయం కృతాపరాధులు కనబడుతున్నాయి. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తే చాలు. అంటే ప్రారంభంలోనే, అంటే క్యాలెండర్ ఇయర్లో ప్రారంభంలోనే కాస్త చిన్న పొరపాట్లు, ఇబ్బందులు, తల్లిదండ్రులని కొద్దిగా జాగ్రత్తగా చూసుకోకపోవడం, వాళ్ళతో సఖ్యత లేకపోవడం, విభేదించడం, లేదా వాహన వేగము, కొంతమంది లంచాలు పుచ్చుకోవడం, ఇలా కొంత ప్రారంభ మాసాల్లో చిన్న పొరపాటు జరిగే అవకాశం కనుక వాటిని అధిగమించండి. తప్పనిసరిగా మీరు ఈ విష్ణుమూర్తి ఆరాధన, శివుని ఆరాధన చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అలాగే భగవద్గీత పారాయణం అద్భుతమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తుంది. మర్చిపోకుండా ప్రతిరోజు మీరు ఒక 4 శ్లోకాలు, భగవద్గీత శ్లోకాలు చదువుకోండి. తప్పకుండా మీకు అనుకూలత ఉంటుంది. అలాగే లక్ష్మీ ప్రాప్తి కొరకు లక్ష్మీ అష్టోత్తరం చదవండి, కుబేరుడి అష్టోత్తరం చదవండి. తప్పకుండా మీకు అనుకూలవంతంగా ఉంటుంది. ఏదేమైనా రాశి వారికి శుభయోగాలు, కొంత చిన్న పొరపాటు జరిగే అవకాశం కనుక జాగ్రత్తలు పాటిస్తే మీకు మంచి సౌకర్యవంతమైన విద్యాభివృద్ధి, పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ, IELTS, GRE, TOEFL లాంటి పరీక్షల్లో, బ్యాక్లాగ్ పోస్ట్ పరీక్షల్లో కానీ, లేదా వార్షిక పరీక్షల్లో కానీ అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించే అవకాశాలు ఉన్నాయి. కళాకారులకి, క్రీడాకారులకి లాభాలు, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కూడా అభివృద్ధి పొందుకునే అదృష్ట యోగం. విదేశాలు వెళ్ళే నిమిత్తమే మీ ప్రయత్నం అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా మీకు విదేశాలు వెళ్ళగలిగే అవకాశాలు కూడా చాలా బలంగా కనబడుతున్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. అలాగే ఫినాన్షియల్గా మంచి లాభాలు, గ్రోత్ బాగా కనబడుతుంది. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోనూ అభివృద్ధి ఉంటుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధనప్రాప్తి ఉంటుంది. అలాగే ఈ ప్రారంభ మాసాల్లో డబ్బులు అనవసరంగా అపాత్ర దానం చేయడం వల్ల, లేదా పనికిమాలిన వ్యక్తులకి అప్పు ఇవ్వడం వల్ల రావడం కొంత కఠినంగా ఉంటుంది. వస్తాయి కానీ కొద్దిగా అనుకున్న సమయానికి రాకపోవచ్చు. కాబట్టి ప్రారంభ మాసాల్లో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తే మీకు చాలా మంచిదన్న విషయాన్ని గమనించుకోండి. ఏదైనా వృత్తి ఉద్యోగాల లాభాలు, నూతన ప్రభుత్వ ఉద్యోగ ప్రాప్తి, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, ప్రమోషన్, ఇంక్రిమెంటు, ఒక సంవత్సరం నుంచి మరో సంవత్సరంలోకి మారడం కూడా మంచిదే. కాకపోతే ఉద్యోగ ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, చాలా విపరీతమైనటువంటి ఒత్తిడి. బాబో ఇదేంటి ఇంత ఒత్తిడి ఉంది, 3 పని నేనే చేయాల్సి వస్తుంది అనుకునేటువంటి స్థితి కూడా కనపడుతోంది. కాబట్టి ఆ విషయంలో కాస్త ఎమ్మరపాటుగా ఉండి బాధ్యతల్ని సరిగ్గా నిర్వర్తించగలిగితే పై అధికారుల యొక్క దృష్టి మీ మీద ఉంటుంది. భవిష్యత్తులో మీకు మంచి ఉద్యోగంలో ఉన్నత స్థాన ప్రాప్తి కూడా పొందుకునే అవకాశాలు ఉంటాయి. కళాకారుల, క్రీడాకారులకి స్వదేశంలో, విదేశాల్లో కూడా పేరు ప్రతిష్టలు పొందుకునే అవకాశాలు,
ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్, అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారం కానీ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం కానీ, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి వ్యాపారపరంగా వృద్ధి, ఉద్యోగపరంగా లాభాలు, విద్యార్థి లాభాలు, రోగనాశనం, రుణ విమోచనం, ఆనందకరమైన సంపద, అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా లాభసాటి వ్యవహారంగా కనపడుతోంది. ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా మీకు ఆనందకరమైన శుభజీవనాన్ని, రైతులకి పంట లాభాన్ని, అలాగే మత్స్యకారులకి మత్స్య సంపదని, ఇలా అనేక రకాల శుభయోగాలు మీరు అనుకున్నట్టుగా సాధించే అవకాశం ఉంది. కాకపోతే ప్రారంభ మాసంలో ఉన్నటువంటి ఆటంకాలని బయటపడాలంటే మీరు విష్ణుమూర్తి ఆరాధన, అలాగే ఈ లాటరీలకి జూదానికి కాస్త దూరంగా ఉండే ప్రయత్నం చేస్తే మీకు చాలా మంచిదన్న విషయాన్ని గమనించండి. తల్లిదండ్రుల్ని ఫాలో అవ్వండి. తల్లిదండ్రుల వల్ల మీకు సౌఖ్యము, ఆనందము, ధనలాభము, ఐశ్వర్యము, ఉద్యోగ లాభం అన్నీ ఉంటాయి. విదేశాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. పనికి మాలిన విషయాల్లోకి తద్దూర్చకండి. విదేశాలు ఉన్నవారు వాహన వేగాన్ని కంట్రోల్ చేసుకుంటే చాలు. భగవద్గీత పారాయణ మీకు శుభాన్ని కలిగిస్తుంది. ఇలా ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా మీకు అష్టైశ్వర్య ప్రాప్తి, ఆనందయోగం పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. For more videos like this, subscribe Big TV channel.